మొన్ననే ఫ్రెంచ్ యువరాణి వారిని మళ్ళీ ఏకాంతంగా కలిశాము. ఈసారైనా మన వంశం పేరు సరిగ్గా పలికిందా లేదా? పరుపు పైన స్వాగనిక అని పలకలేక స్వాగ్ అని సరిపుచ్చుకుంది. రికార్డ్ కొట్టావా? రికార్డ్ అవుతుందా? ఓకే. సో ఫైనల్లీ స్వాగ్ మూవీ చూసాం మనం. దీంట్లో మాట్లాడాలి అనే దానికంటే కూడా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లైక్ స్వాగ్ అనే మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే స్టార్టెడ్ వెరీ వెల్. లైక్ సినిమా గురించి మాట్లాడడానికంటే కూడా మూవీస్ టీమ్ స్టార్టెడ్ ప్రమోటింగ్ వెరీ వెల్. ఐఎమ్ హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ ఈ మూవీ తర్వాత మెయిన్ ఇద్దరు గురించి. ఫస్ట్ శ్రీ విష్ణు అండ్ సెకండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నాకు తెలిసి నేను చూసిన లాస్ట్ మూవీ, నేను ఎంజాయ్ చేస్తూ చూసిన లాస్ట్ మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దగ్గర నుంచి ధమాకా, విచ్ ఇస్ ఇన్ 2022. ఈ గ్యాప్లో వాళ్ళు చాలా మూవీస్ తీశారు. అవి హిట్, యావరేజ్, కమర్షియల్ పరంగా మనకు సంబంధం లేదు కాబట్టి లైక్ మోర్ ఓవర్ మూవీ చూసినప్పుడు మాత్రం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీది నాకు ఈ మూవీయే ఆఫ్టర్ ధమాకా నేను ఎంజాయ్ చేస్తూ చూసిన మూవీ. దానికి మేజర్ రీజన్స్ ఫస్ట్ శ్రీ విష్ణు అండ్ సెకండ్ హసిత్ గోలీ. డైరెక్టర్ హసిత్ గోలీ అనమాట. లైక్ హీ మేడ్ ద స్క్రిప్ట్ ప్రాపర్గా, ఒక న్యూ ఏజ్ స్క్రిప్ట్. యాక్చువల్గా ప్లాట్ పాయింట్ చాలా సింపులే. డబ్బుల కోసం, వారసత్వం కోసం డబ్బులు, లైక్ వాళ్ళ ఆస్తి ఉంటుంది, కింగ్స్ ద్వారా ఆ తరతరాలుగా వస్తున్న ఆస్తికి హీరోకి ఎలా వస్తుంది ఆ ఆస్తి అనేది ప్లాట్. దాని గురించి ఎంత మనం మాట్లాడుకున్నా స్పాయిలర్స్ అయిపోతాయి. సో ఇదే ప్లాట్ మీద ఎన్ని రకాలుగా స్క్రీన్ ప్లేని మనం మార్చి ట్విస్ట్ చేస్తూ ఆడియన్స్ని ఎంగేజ్ చేయొచ్చు. అన్ని రకాలుగా మూవీ టీం మొత్తం ఎంగేజ్ చేస్తూనే ఉంటారు మనల్ని. లైక్ మేజర్లీ మూవీలో శ్రీ విష్ణు గారిది అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ప్రతి క్యారెక్టర్ 1, 2, 3, 4 కాదు, అసలు నేను చెప్తే ఇంక మళ్ళీ అది రివీల్ అయిపోతుంది. మూవీ టీం చాలా ప్లాన్ చేసుకుని మరీ రాసిన స్టోరీ. అండ్ శ్రీ విష్ణు గారు ప్రాణం పెట్టేశారు మూవీలో. లైక్ వీ కెన్ సీ వేరియేషన్స్ ఇన్ హిస్ యాక్టింగ్ అనమాట. మనం ట్రైలర్ చూసినట్టయితే శ్రీ విష్ణు గారిది ఎంత బాగుంటుంది యాక్టింగ్. అండ్ రితు వర్మ, లైక్ షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ యాక్టర్స్ హూ మేడ్ ఇట్ లైక్ ఆసమ్. మీరా జాస్మిన్ గారిది అయితే మంచి రోల్ అనమాట. లైక్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మీరా జాస్మిన్ గారిది మనం స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు కూడా వీల్ ఎంజాయ్ వాచింగ్ హర్ ఆన్ స్క్రీన్. అండ్ మోర్ ఓవర్ ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఫ్యూ చోట్ల మనకు మంచిగా నవ్వుతాం మనం. అండ్ వేరే ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా ఇట్ గోస్ టు ద మెయిన్ ప్లాట్. స్టోరీ అంతా ఇంకా సెకండ్ హాఫ్లో రన్ అవుతుంది, విచ్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్. సినిమా చూసినంతసేపు ఇట్ ఎంగేజెస్ అస్. మనం చూస్తున్నప్పుడు అరే ఈ పాయింట్ నిజమే కదా, బాగుంది. లైక్ దిస్ మూవీ వాజ్ మేడ్ ఇన్, లైక్ ఈ మూవీ మనం వేరే లాంగ్వేజ్లో చాలా ఆల్రెడీ చూసుంటాము. ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్. నేను ఆ పేరు చెప్తే మళ్ళీ దానికి ఇక్కడ కూడా అది ఏమంటారు స్పాయిలర్ అయిపోతుంది. బికాజ్ మనం చూసిన మూవీయే, పాత మూవీస్ లాంటివి ఉన్నాయి కాదని నేను అన్నాను. బట్ ఇట్ వాజ్ మేడ్ ఇన్ అ న్యూ వే. ఆ మూవీని డైరెక్ట్ చేసిన విధానం కానీ, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యేంత వరకు బాగుంటుంది. నన్ను డిసప్పాయింట్ చేసింది ఏదైనా ఉందంటే కొంచెం క్లైమాక్సే. మేబీ నాకు ఇంకా తెలుస్తుంది అనమాట, లైక్ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా అంతా. బట్ ఇంక ఇంటర్వెల్లో ఇంక అసలు పీక్స్ అనమాట. దానికి ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంక ఇట్ గోస్ టు ద స్టోరీ. అండ్ క్లైమాక్స్ ఐ డోంట్ నో, లైక్ మేబీ ఇంకా వాళ్ళకి క్లైమాక్స్లో అంతకుమించి ఇంకా పాయింట్ దొరకలేదో, లేదంటే వాళ్ళు ఇంక అంతకుమించి క్లోజ్ చేయలేరు. అండ్ దే వాంటెడ్ టు గివ్ సమ్ మెసేజ్ టు సొసైటీ అనుకున్నారు. దే మేడ్ ఇట్ వెరీ వెల్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ బ్యాడ్. సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంకా క్లైమాక్స్ కూడా ఇంకా దానికి తప్ప వేరే ఆప్షన్ లేదేమో అనిపించింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, బికాస్ ప్రిడిక్టబుల్ అయిపోతుంది క్లైమాక్స్ మనకి. ఎందుకంటే అప్పటిదాకా వచ్చే ట్విస్ట్లు, అప్పటిదాకా జరిగే స్టోరీ టర్న్స్ అండ్ అవన్నీ మనం చూసినప్పుడు క్లైమాక్స్ వచ్చేసరికి ప్రిడిక్టబుల్. ఇట్ ఈస్ ఫైన్. ఆ ప్రిడిక్టబిలిటీ మనం బాగాలేదనుకోవడం కూడా ఏం లేదు. బికాజ్ ఈ టైంలో, ఈ గ్యాప్లో, లైక్ లాస్ట్ 1 వీక్ దేవరా తర్వాత అంత ప్లాన్ చేసుకొని రిలీజ్ చేశారు మూవీ. సో ఈవెన్ దెన్ ద మూవీ వర్క్స్ వెరీ వెల్. మీరు చూడండి వీకెండ్లో, సాటర్డే ఆర్ సండే వెళ్ళి మీరు డెఫినెట్గా ఈ మూవీని థియేటర్లో చూడండి. బికాజ్ ఫస్ట్ థింగ్ శ్రీ విష్ణు అండ్ సెకండ్ థింగ్ డైరెక్టర్ హసిత్ గోలీ. కమింగ్ కాఫీ, హసిత్ గోలీ డైరెక్టర్. అండ్ ద థర్డ్ వన్ వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్. లైక్ మూవీలో ఆ సీన్ అంత ఎంగేజింగ్గా రావడానికి కారణం వివేక్ సాగరే. ఆ వివేక్ సాగర్ పెట్టిన మ్యూజిక్, లైక్ ఐ లైక్ వివేక్ సాగర్ మ్యూజిక్. ప్రీవియస్ మూవీస్లో అన్నిట్లో నాకు చాలా ఇష్టం అనమాట. రిపీట్ మోడ్లో వింటూ ఉంటాను. ఈ నగరానికి ఏమైంది, ఆర్ పెళ్లి చూపులు, లైక్ వాట్ ఎవర్ హిస్ క్యాచీ లిరిక్స్ అంతే క్యాచీగా ఉంటాయి ఈ సినిమాలో కూడా సాంగ్స్. బట్ దెర్ ఈజ్ నో పర్టికులర్ సాంగ్ కైండ్ ఆఫ్ ఏది జరగదు మూవీలో కూడా. అందువల్లే కొంతవరకు మూవీ మనం చూస్తున్నంతసేపు బాగుంటుంది, బికాజ్ సాంగ్ రన్స్ ద స్టోరీ. దానివల్ల ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా.
డెఫినెట్లీ గో అండ్ వాచ్ దిస్ మూవీ. అండ్ ఇది నేను మూవీ రివ్యూ అని చెప్పడం కంటే కూడా ఐ విల్ మేక్ దిస్ యాజ్ ఎ మూవీ డిస్కషన్, బికాస్ మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం ఇలాంటి మూవీస్ గురించి. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ యూ విల్ లైక్ దిస్ మూవీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్ మోర్ థింగ్, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మీరు వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. నేను తప్పే ఉండొచ్చేమో, మీరు కరెక్ట్ అవ్వచ్చేమో, మీరు చెప్పండి. నేను తప్పు అయితే కనుక కామెంట్స్లో మీరు పక్కా మెన్షన్ చేయండి నువ్వు తప్పు అని. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, నేను నేర్చుకుంటాను. ఒకవేళ నేను కరెక్ట్ అయితే మెన్షన్ చేయండి కామెంట్లో దట్ యు ఆర్ రైట్, ఐ అగ్రీ విత్ యూ అని. ఐ విల్ గెట్ టు నో వెదర్ ఐ నీడ్ టు చేంజ్ ఆర్ ఎల్స్ నా ఒపీనియన్ చాలామందికి తెలుస్తుందా లేదా ఐఎమ్ గోయింగ్ ఇన్ అ రైట్ వే అని. I hope you all will do that, and thank you so much. Bye bye, see you in the next video. Bye, thank you.